నమస్తే. మన ఛానల్‌ని ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు. లైక్ 18 నుంచి 60 ఇయర్స్ వరకు, 60 కన్నా ఎక్కువే 70 ఇయర్స్ వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తున్నారు. ఎందుకంటే మాకు వైటీ స్టూడియోస్‌లో మొత్తం అంతా తెలిసిపోతది. ఏ ఏజ్ వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారు మొత్తం అంతా తెలిసిపోతుందనమాట. సో, నేనేమనుకున్నానంటే వాళ్ళందరికీ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు 60, 70 ఇయర్స్, 56 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా మన ఛానల్‌లో ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతూనే ఉంటాయి. వాళ్ళు చూస్తూనే ఉంటారు. అలాగే మిడిల్ ఏజ్ పర్సన్స్ అలా మన ఫాదర్ ఏజ్ వాళ్ళు, మన అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక వీడియోస్, అలాగే నేను పెట్టే వ్లాగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతూనే ఉంటాయి. కానీ మన ఛానల్‌లో 18-25 ఇయర్స్ వాళ్ళు కూడా ఎక్కువ చూస్తూనే ఉన్నారు. అంటే మాలాంటి చిన్న చిన్న పిల్లలు అలాగే కొంచెం స్టూడెంట్స్ ఎక్కువ చూస్తున్నారు మన ఛానల్‌ని. సో, వాళ్ళకి మన ఛానల్ ఎట్లా యూజ్‌ఫుల్ అవ్వాలి, మన ఛానల్ వాళ్ళకి ఎట్లా మనం యుటిలైజ్ చేయాలని చెప్పేసి చాలా థింక్ చేసాము. థింక్ చేసి మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్ జాబ్స్ పరంగా అయితే మనందరం ఎంతోనో రిసెర్చ్ చూస్తున్నాము. ఎన్నో రిఫరెన్సెస్ వెతుకుతున్నాం. ఈవెన్ మేము కూడా ఇప్పటికి చాలా రిఫరెన్స్ వెతుకుతున్నాము. బికాజ్ మేము ఫైనల్ ఇయర్ కాబట్టి మాకు కొంచెం తెలుస్తుంది. లైక్ ఎక్కడెక్కడ ఏం చూసుకోవాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి అని చెప్పేసి ఒక అవగాహన అయితే ఉందనమాట. నాకున్న అవగాహనతో ఇంకా నేను పెంచుకొని మీకు ఒక మంచి సీరీస్ అందిద్దామని మేము ముందుకొస్తున్నాను. బికాజ్ ఈ సీరీస్‌లో ఏముంటాయి అంటే లైక్ రెజ్యూమ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూ రౌండ్స్ ఏముంటాయి, అండ్ యాప్టిట్యూడ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, అప్పుడు టాపిక్స్ ఏంటి, ఇవే కాకుండా మనకి చాలా మందికి నా చిన్నప్పుడు అయితే నాకు 10th క్లాస్ తర్వాత ఎవరు గైడెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు నాకు. ఇంటర్మీడియేట్ తర్వాత కూడా గైడెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు నాకు. సో, నాకు గైడెన్స్ లెక్క నేను ఒక డిఫరెంట్ స్ట్రీమ్స్‌లోకి వెళ్ళడం. బట్ అల్టిమేట్‌గా నాకిప్పుడు ఐయామ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను బానే ఉన్నాను. కానీ గైడెన్స్ లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది కాబట్టి నాకు ఆ వాల్యూ తెలుసు. గైడెన్స్ వాల్యూ ఎలా ఉంటదో తెలుసు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే 10th తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయి, అండ్ ఇంటర్మీడియేట్ తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయి, బైపీసీ తీసుకుంటే ఒక నీట్‌లో సీట్ రాకపోతే ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి మన ఛానల్‌లో చెప్దాం అనుకుంటున్నాం. లాంగ్ టర్మ్ తీసుకొని చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో, లాంగ్ టర్మ్ తీసుకొని అడ్వాంటేజ్ కొంతమందికి అది ప్రాబ్లమ్ కూడా అవుతది కాబట్టి సో, ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మన ఛానల్‌లో ఈ జాబ్ సీరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళకి అట్‌లీస్ట్ ఒక చిన్న అవగాహన వస్తుంది. బికాజ్ ప్లేస్‌మెంట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మనం ఇంజినీరింగ్‌లో లక్షలు పోసి చదువుతున్నాం కానీ ప్లేస్‌మెంట్ లేకపోతే మనల్ని ఎవ్వరు రెస్పెక్ట్ చేయరు. బికాజ్ మన ఇంట్లో వాళ్ళకన్నా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు ఎక్కువ క్వెషన్స్. మీ ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయా? జాబ్ ఎప్పుడని ప్రతి ఒక్క ఇంజినీరింగ్‌కి ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. సో, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అసలు ఏం చేయాలి? ఒక రోడ్ మ్యాప్స్ ఎట్లా ఉంటాయి? గైడ్స్ ఏం చేయాలి? ప్లేలిస్ట్ ఏ ఛానెల్‌లో చూసుకోవాలి? అన్నీ కూడా మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కటి నేను కింద మీకు పీడిఎఫ్స్ కింద స్లైడ్స్ రూపంలో ఎవ్రీథింగ్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఛానెల్‌ల ద్వారా. సో, నేను మీ కార్తిక్ అనే ఛానెల్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా హెల్ప్‌ఫుల్ అవ్వడానికి, ఒక చిన్న దోహదపడడానికి, ఒక స్టూడెంట్స్‌కి కూడా ఈ ఛానెల్ రీచ్ అవ్వాలి. స్టూడెంట్స్ కూడా మన ఛానెల్ ఏదో ఒక హెల్ప్‌ఫుల్ అవ్వాలి. బికాజ్ వాళ్ళు మన ఛానెల్ చూస్తున్నారంటే ఇప్పుడు ఎవరైనా ఎందుకు చూస్తారు చెప్పండి ఛానెల్‌ని? వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతాకే చూస్తారు. సో, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా యూజ్‌ఫుల్ ఎలా చేద్దాం కంటెంట్ అని చెప్పేసి ఈ యొక్క సీరీస్‌ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో, దానికి మీ పూర్తి సహకారం కావాలి. ఈ ట్రిబ్యూట్ లెజెండర్స్ ఎట్లా మీరు సహకారం చేశారు, అండ్ ఆల్సో స్టోరీస్‌కి మన ఛానెల్‌లో వచ్చే రూట్ టు సనాతనం ఇవన్నీ కూడా ఎట్లా మీరు చేశారో దీనికి కూడా అంతా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఈ జాబ్ సీక్వెన్సెస్ నాకు కూడా కొన్ని తెలీదు. నేను కూడా మీతో పాటు గైడెన్స్ తీసుకొని, మీతో పాటు ఎంతగా రిసర్చ్ చేసి ఒక్కొక్క వీడియోకి ఆర్ టేకింగ్ 3 అవర్స్ టు మొత్తం అనాలిసిస్ అంతా చేసి 3 గంటల సేపు ఈ ఎడిటింగ్ అంతా చేసి అండ్ ఆల్సో లైక్ ఒక ప్రెజెంటేషన్ అన్నీ కూడా స్లైడ్స్ రూపంలో మీకు అందిద్దాం అనుకుంటున్నాను. సో, ప్లీజ్ దయచేసి ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ కూడా మీరు స్వీకరిస్తారు, హెల్ప్ చేస్తారు, ఇంకొకరికి షేర్ చేస్తారని హోప్ చేస్తూ ఈ ఛానల్‌ని ఇంకొంచెం సక్సెస్ చేద్దామని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ కూడా చేసుకోండి. సో, అంటిల్ దెన్ మన వీడియోస్ అన్ని నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూస్‌గా ఈ సీరీస్ అంతా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్ మీకు చెప్పడం మర్చిపోయాను. మన ఛానల్‌లో ఒక పెద్ద అప్డేట్ ఏంటంటే ఇప్పటికి మన ఛానల్‌లో డైలీ వి ఆర్ కీపింగ్ 4 వీడియోస్. ఒక వారంలో మనం 4 వీడియోస్ పెడుతున్నాం కదా! ఇప్పుడు మేమేం చేద్దాం అనుకుంటున్నాం అంటే డైలీ 6 వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. దాని గురించి సెపరేట్‌గా ఒక చిన్న ఇంట్రడక్షన్‌గా ఒక చిన్న వీడియో చేసి పెడతాను తర్వాత. సో, ఇప్పుడైతే జాబ్ సీరీస్ అంతా మీ ముందుకొస్తున్నాను. సో, దయచేసి మీరు దాన్ని తీసుకుంటారని కోరుకుంటూ లైక్ చేస్తారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎంతో మందికి రీచ్ అవ్వాలి. సో, ఇలాంటి జాబ్ సీరీస్‌ని. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ లేకపోతే మనం ఎలాంటి వేలో వెళ్తాము అనేది మనకు చెప్పలేం. బికాజ్ ఒకవేళ మనం వెళ్ళిన వే రాంగ్ అయినా కూడా అది మనకి అడ్వాంటేజ్ అయిందనుకోండి ఇట్స్ బెటర్. బట్ ఒకవేళ మనం వెళ్ళిన వే కనుక మనకి డిసడ్వాంటేజ్ అయితే మనం దాన్ని ఏం చేసుకోలేము. ఒకసారి స్టెప్ వేసినది మళ్ళీ వెనక్కి రాలేము కాబట్టి సో, ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 10th నుంచి ఇప్పటి వరకు ఎవరి పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి.
మోస్ట్లీ పేరెంట్స్ ఎక్కువ వీడియోస్ చూసి పేరెంట్స్కి ముందు అవగాహన రావాలి. బికాస్ ప్రతి ఒక్క పేరెంట్ ఎట్లా అంటే మా అబ్బాయికి 10th అయిపోయింది, ఇప్పుడు ఎంపీసీ ఆర్ బైపీసీ తీసేసుకోవాలి, వాళ్ళకి అందులో తోసేయాలి, ఎంపీసీ బైపీసీ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళని ఇంజనీరింగ్లో కానీ డాక్టర్లో కానీ వేసేయాలి. అంతేగాని వీఆర్ నాట్ సెర్చింగ్ అదర్ ప్లాట్ఫామ్స్. ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, ఇంజనీరింగ్, బీటెక్, అలాగే ఒక సాఫ్ట్వేర్ లైఫ్ కాకుండా మిగతా ఏమున్నాయి, వాళ్ళ స్కిల్ ఏంటి, వాళ్ళ ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా పేరెంట్స్ అనే వాళ్ళు కూడా పట్టించుకోవాలి. ప్లీజ్ దయచేసి మీ పిల్లల్లో ఎట్లాంటి టాలెంట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మీకు చెప్పాను, పెద్దవాడిని కాదు, బట్ నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. సో ప్రతి ఒక్క సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని నా ఒక పూర్తి శ్రమతో నేను చేయడానికి డిసైడ్ అవుతున్నాను. ప్రతి ఒక్క స్లైడ్స్ చెప్పడంలో నీట్గా క్లియర్ కట్గా ఒక రూట్ మ్యాప్ మీకు ఇచ్చి మీరందరూ సక్సెస్ అయితే ఖచ్చితంగా నా కామెంట్లో కనుక మీరు చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అన్న నీ వాళ్ళు ఇట్లా అయ్యామని చెప్పాను అనుకోండి, నిజంగా నేను చాలా హ్యాపీగా అవుతాను. ప్లీజ్ దయచేసి వచ్చే సిరీస్ అన్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.